గుడ్ మార్నింగ్. ఈ శివదశకం అని రాసిన పద్యాల్లో 2 పద్యాలే అప్పుడు అప్లోడ్ చేశాను, మిగతావి చేద్దామని. సో మన జీవితం ఎలా ఉంటుంది? కడలి అంటే సముద్రం. ముందు పద్యం చూద్దాం. కడలి వలెను ఉండు కలికాల జీవితం, నావనలకెదురు నడుపవలెను. శరణు కోరి శివుని సాగించు నీ నావ, చిన్ని నోటి మాట శివుని బాట. అంటే మనం ఈ కలికాలంలో మన జీవితం సముద్రంలాగా ఉంటుంది. సముద్రంలో అలలకి ఎదురుగా ఏ రకంగా అయితే షిప్ను నడపాల్సి ఉంటుందో, ఈ కలికాలంలో కూడా మన జీవితం అలానే ఉంటుంది. సో మనం దేవుణ్ణి శరణు కోరి శివదేవుణ్ణి శరణు కోరి మన ఈ జీవితం అనే నావని నడిపించుకుంటూ పోవాలి అని దీని తాత్పర్యం. నెక్స్ట్, తెడ్డు వేయవలెను దేహపు నావకు, కర్మఫలమే దారి కడలినందు. నావ నడుపలేక నరజాతి భీతిల్లు, చినినోటి మాట శివుని బాట. ఈ సముద్ర ప్రయాణం, మన జీవితం అనే ప్రయాణంలో మన దేహమే, మన శరీరమే మనకు బోటు. ఆ బోట్ని ముందుకు నడిపించాల్సింది. అంటే తెడ్డు వేయడం అంటే ఏంటి? మామూలుగా నావకి మనం తెడ్డు వేయడం ద్వారా ముందుకెళ్తూ ఉంటుంది. అలాగే మన లైఫ్లో మనం చేసే పనుల ద్వారా ముందుకెళ్తూ ఉండాలి, ఎక్కడ ఆగిపోకూడదు. కర్మఫలమే దారి కడలినందు. ఈ సముద్రపులో మన కర్మఫలం అంటే మన పాపపుణ్యాలు గత జన్మలుగా వచ్చినవి, అవే దారి. మనం ఎలాంటి పనులు చేసుకొని వచ్చామో దానికి తగినట్లుగానే జీవితంలో మన దారి ఏర్పడి ఉంటుంది ఆల్రెడీ. నావ నడుపలేక నరజాతి భీతిల్లు. ఈ నరజాతి అంటే మన మానవ జాతి, మన శరీరం అనే ఈ నావని ఈ జీవితం అనే సముద్రంలో ముందుకు నడపలేక భయం చెందుతూ ఉన్నారు. నావ నడపలేక నరజాతి భీతిల్లు, చినినోటి మాట శివుని బాట. నెక్స్ట్ ఇది చూస్తే, కర్మఫలము బాపు కాలకంఠము వాడు, తెడ్డు వేయునందు తెగువ చూపు, ముప్పు తొలగాగును చుక్కాని ముక్కంటి. ఈ కర్మఫలాన్ని కాలకంఠము వాడు దేవుడు శివుడు మాఫీ చేయగలడు. నువ్వు చేయాల్సింది తెడ్డు వేయునందు తెగువ చూపు. అంటే తెడ్డు వేయటం అంటే నావని ముందుకు నడపటం. అంటే లైఫ్లో మనం చేయాల్సిన పని చేయడం, మన కర్మ మనం నిర్వర్తించడం. మనం చేయాల్సిన పని మనం చేస్తూ పోతే భగవంతుడే ఆ కర్మఫలం ఎంతో కొంత మాఫీ చేసి మన మార్గాన్ని సులభం చేస్తాడు అని. ముప్పు తొలగాగును చుక్కాని ముక్కంటి. చుక్కాని అంటే మామూలుగా ఈ షిప్కి ముందుకు వెళ్ళేందుకు దారి చూపించేది చుక్కాని. డైరెక్షన్ చేంజ్ చేసే పార్ట్ చుక్కాని అనమాట. మన ఉన్న ప్రమాదాలు తొలగించి సరైన దారిలో నడిపించేవాడుగా ముక్కంటి అంటే మళ్ళీ భగవంతుడు శివుడే నీకు ఆ డైరెక్షన్స్ అవన్నీ చుక్కానిలాగా ముందుకు లాగిస్తాడు. నువ్వు చేయాల్సిన పని తెడ్డు వేయడం అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తావు, ముందుకెళ్ళు అని. కర్మఫలము బాపు కాలకంఠము వాడు, తెడ్డు వేయునందు తెగువ చూపు, ముప్పు తొలగాగును చుక్కాని ముక్కంటి, చినినోటి మాట శివుని బాట. థ్యాంక్ యూ.